శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఈఓ శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు, ప్రకాశం, నంద్యాల, గుంటూరు జిల్లాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అధికారులకు, సిబ్బందికి కేటాయించిన విధులను సమన్వయంతో సక్రమంగా నిర్వర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సూచించారు. భక్తుల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. వెరీ తమరు ఒకసారి కైండ్ హార్ట్ ఒకసారి విజిట్ చేస్తే చాలా క్లియర్ ఉంటుంది. టోటల్ 53 కిలోమీటర్స్ ఈ ఆర్టీఓ వాళ్ళకి చెప్పి ఈ క్రెయిన్స్ కానీ ఏమైనా తెప్పించుకుంటాం సార్. ఏమైనా బ్రహ్మోత్సవాల సందర్భంగా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు జి రాజకుమారి ఐఏఎస్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ మార్కాపూర్, డిఎఫ్ఓ శ్రీశైలం, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వారి శాఖలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు ఏ శాఖకు సంబంధించి ఏవైతే మరి నిర్ణయాత్మకమైన తీసుకోవాల్సినటువంటి తర్వాత మీ రిక్వైర్మెంట్, మీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇస్తే వాటిని ఒకసారి స్క్రూటినీ చేసి వారు ఇచ్చేటువంటి సూచనల ప్రకారం ప్రతి ఒక్కటి నా సపోర్ట్ ప్రకారం అన్నిటికి కూడా లాజిస్టిక్ ఎండ్ తీసుకెళ్ళడానికి తప్పనిసరి చేసి గతంలో కంటే ఈ సంవత్సరం బాగా మెరుగ్గా, అదేవిధంగా భక్తుల యొక్క మనోభావాలకి అనుగుణంగా మరి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగినాయి అని చెప్పి మనందరం కూడా మరి భగవంతుని యొక్క సన్నిధిలో పనిచేసే సేవకులుగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో గౌరవ